అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. మీకు వేకేగా నేను రోజు కోరుకునేది ఒకటే, నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి స్వామి. ఎందుకు చేయండి అంటానంటే, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా వీడియోలు మరీ మోర్ అని ఇంప్రెషన్తో, అలాగనే మంచి టెక్నికల్తో, కొత్త మందులతో మీ ముందు రావాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడియో మోర్ ఇన్ఫర్మేషన్తో, అలాగనే కొత్త టెక్నికల్తో మీ ముందు రావడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకో వీడియోలు చేయాలి, ఇంకా కొత్త తెలియని రైతులకు తెలియజేయాలని చెప్పి నాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వర్షం పడుతుంది, గత 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. ఈ టైంలో నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నా తోట నేను ఇప్పుడు నిజం చెప్పుకోవాలంటే 10 ఎకరాలు నేను పత్తి సాగు చేసిన. ఆ పత్తి సాగు చేసిన దాంట్లో కేవలం 5 కాయలు మాత్రమే ఉండొచ్చున్నాయి, పగలకుండా. టోటల్ పగిలిపోయింది మొత్తం. పగిలి ఒక ఎకరాకు 3-4 క్వింటాలు నాకైతే కాపు రావచ్చు, కానీ మొత్తం తడిసిపోయింది. కానీ ఎంత బాధ అంటే అంత బాధ ఉంది. కానీ ఇప్పుడు నేను నష్టపోయినట్టు తోట రైతులు నష్టపోవద్దు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి రోజుకు 200-300 ఫోన్ కాల్స్, అన్న కాండం తెగుళ్ళు, బూజు తెగుళ్ళు వస్తుంది, విల్ట్ వస్తుంది, అలాగనే కొమ్మకులుడు వస్తుంది, పండాకులు వస్తుంది అని చెప్పి చాలామంది రైతులు అంటున్నారు. కాబట్టి దీనికోసం ఈ టైంలో కూడా వర్షం పడుతున్నా కూడా వీడియో చేయడానికి కూడా కారణం ఉంది. కాబట్టి దయచేసి మీరు నేను దీంతో 2 సార్లు ఇది మన క్రాప్ వచ్చేసరికి 60 రోజుల క్రాపు. ఈ క్రాప్కి వచ్చేసరికి మనం 3 సార్లు డ్రించింగ్ చేసినాం. ఒకసారి డ్రించింగ్ చేసిన, 2 సార్లు ఎరువు కట్టలు వేసి చల్లిన. కానీ మీరు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పొలంలో విల్ట్ రాకుండా, బూజు తెగుళ్ళు రాకుండా, కాండం తెగుళ్ళు రాకుండా, ఏరియా వస్తు అభివృద్ధి చెందడానికి విల్ట్ ఇప్పుడు రాకపోయినా మన కాపు దశలో విల్ట్ కూడా రావచ్చు. ముందు జాగ్రత్త. ఇప్పుడు రాకపోయినా కాపు దశలో కాపు సెట్టింగ్ అయినప్పుడు కూడా విల్ట్ సమస్య వస్తుంది. ఒక్క కాపు సెట్టింగ్ కోసం మనకు సరిపోదు, 2వ కాప్స్ కూడా మనకు కావాలి. కాబట్టి విల్ట్ రాకుండా ముందు జాగ్రత్త కోసం టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ అమృత బయో ఫెర్టిలైజర్, దీనికి ఇప్పుడు వర్షం పడుతున్న ఉసుకలో కానీ కలుపుకొని చల్లుకోవచ్చు. లేకపోతే ఒక యూరియా తప్ప ఏ కాంప్లెక్స్ ఎరువైనా పెట్టి చల్లుకోవచ్చు. చెట్టుకు డ్రించింగ్ చేయడం, చెట్టు కూడా వేయచ్చు. అది కూడా యూరియా ఇప్పుడు ఎందుకు వద్దని చెప్పినానంటే, సెకండ్ ఫ్రేసింగ్ కాబట్టి ముడత బాగా వస్తుంది. ముడత వచ్చిందనుకో ఆటోమేటిక్గా నల్లి అటాక్ అయిపోద్ది. కాబట్టి వద్దని చెప్తున్నా. దయచేసి ఒక్కసారి ఎందుకు చెప్తున్నా, 100 సార్లు చెప్తున్నా. ఈ వర్షంలో కూడా వీడియో తీయడానికి కూడా కారణం ఉంది. 100 సార్లు చెప్తున్నా, టీలేజ్ ఆర్గానిక్ అమృత వేసుకోండి. దీని రిజల్ట్ అంటే సూపర్ ఉంది. ఇంకోటి చెప్తున్నా, పండాకు సమస్య, బూజు తెగుళ్ళు, అలాగే కొమ్మకులుడు వచ్చిందనుకో కేవలం 300 రూపాయలతోనే 250 ml పైన స్ప్రే చేసుకోండి. పండాకు సమస్య ఉండదు, బూజు తెగుడు సమస్య ఉండదు, కొమ్మకులుడు సమస్య, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో బాయ్, ధన్యవాదాలండి.